పుట్టిన బిడ్డకు తల్లి రొమ్ము పాలు ఇవ్వడం వల్ల ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అందరికీ తెలుసు. కనీసం 6 నెలలైనా తల్లి రొమ్ము పాలు పడితే ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఎదుగుతాడు. కానీ ఒకవేళ తల్లికి మధుమేహం ఉంటే అప్పుడు కూడా బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వొచ్చా? ఒకవేళ అలా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? డయాబెటీస్ ఉన్న బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలంటే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మన వే2 న్యూస్లో చూద్దాం. అమ్మతనంలోని ఓ గొప్ప మధురానుభూతికి నిదర్శనం బిడ్డకు రొమ్ముపాలు పట్టడం. ఇది అటు బిడ్డకు తల్లికి ఇద్దరికీ ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు కూడా ఎప్పుడూ తేల్చారు. కానీ ఈ రోజుల్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడంపై చాలామంది తల్లుల్లో కొన్ని అనుమానాలున్నాయి. డయాబెటీస్తో బాధపడుతున్నాం కాబట్టి తమ పాలు పిల్లలకు పట్టిస్తే వాళ్లలో కూడా డయాబెటీస్ మొదలవుతుందని, వారి అనారోగ్యానికి దారితీస్తుందని భయపడుతుంటారు. దీనిపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఇలాంటి అనుమానాలన్నీ తప్పని తేల్చారు. డయాబెటీస్ ఉన్నప్పటికీ తల్లులు నిరభ్యంతరంగా పిల్లలకు పాలివ్వొచ్చని భరోసా ఇస్తున్నారు. అయితే కొన్ని రకాల సూచనలు మాత్రం పాటించాలి. తల్లి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే తల్లిపాలు బిడ్డకు సురక్షితమే, వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఒకవేళ చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకుండా బిడ్డకు పాలిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే పాలు ఎక్కువగా ఉత్పత్తి అయి నాణ్యత తగ్గిపోతుంది. దీనివల్ల శిశువుకు సరైన పోషకాలు అందే అవకాశం తగ్గిపోవడమే కాకుండా ఎక్కువ పాలు ఉత్పత్తి కావడం వల్ల వాటిని తాగిన శిశువు బరువు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకుండా బిడ్డకు పాలివ్వడం వల్ల అటు శిశువు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడమే కాక తల్లి శరీరంలోనూ ఇన్సులిన్ స్థాయిలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకునే తల్లులు తమ బిడ్డకు నిరభ్యంతరంగా పాలివ్వొచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లులు కూడా డెలివరీ సమయంలో పెరిగిన బరువు త్వరగా తగ్గుతారు. క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో షుగర్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంచుకునేందుకు వీలుంటుంది. తల్లి డయాబెటీస్తో బాధపడుతున్నప్పటికీ బిడ్డకు పాలివ్వడం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. తల్లిపాల వల్ల బిడ్డలో టైప్ 1 డయాబెటీస్ రాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ బ్లడ్ షుగర్ లెవెల్ని నియంత్రణలో ఉంచడానికి కూడా తల్లిపాలు ఉపయోగపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. శిశువు శరీరంలో ఉత్పత్తయ్యే ఇన్సులిన్ని సక్రమంగా వినియోగించడానికి కూడా తల్లిపాలు ఉపయోగపడడమే కాకుండా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా చూస్తుంది. సాధారణంగా తల్లుల్లో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ తర్వాత డయాబెటీస్ మొదలవుతుంది. ఇంకొంతమందిలో ముందు నుంచే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి. ఇందులో ప్రెగ్నెన్సీతో వచ్చిన డయాబెటీస్ కాలక్రమంలో తగ్గిపోవచ్చు లేదా టైప్ 1 డయాబెటీస్గా మారొచ్చు. ఇక డయాబెటీస్కి రకరకాల మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు చాలామంది. అయితే వాటిలో కొన్ని మెడిసిన్స్ బిడ్డకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మీరు తీసుకునే మెడిసిన్స్ మీ బ్రెస్ట్ మిల్క్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, వాటి వల్ల శిశువుపై ఏమైనా దుష్ప్రభావం ఉంటుందా అనేది మాత్రం డాక్టర్ను సంప్రదించి ముందుగా తెలుసుకోవడం మంచిది. లేకపోతే అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. ఇది మాత్రమే కాకుండా ఇంకొంతమందిలో మద్యం తాగిన తర్వాత పిల్లలకు తల్లులు బ్రెస్ట్ ఫీడ్ చెయ్యొచ్చా అనే అనుమానం కూడా ఉంటుంది. నిజానికి ఆల్కహాల్ తాగిన తర్వాత కొన్ని గంటల వరకు బిడ్డకు బ్రెస్ట్ ఫీడ్ చేయకపోవడమే బెటర్. శరీరంలోని ఆల్కహాల్ నేరుగా రక్తంలో కలుస్తుంది కాబట్టి అది పాల ద్వారా శిశువు శరీరంలోకి ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రవేశిస్తుంది. దీనివల్ల శిశువు మెదడుపై, ఇంటర్నల్ ఆర్గాన్స్ పై ప్రభావం పడుతుంది. అందువల్ల కనీసం ఆల్కహాల్ సేవించిన తర్వాత 4 నుంచి 5 గంటల పాటు ఆగి ఆ తర్వాత పాలు పట్టడం ఉత్తమం.